ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు చాట్ జీపీటీ ప్రీమియం లేదంటే జెమినీ ప్రీమియం వాడుతారు. కానీ ఒక వ్యక్తికేమో రొటీన్ గా ఆన్సర్ ఇస్తుంది. గూగుల్లో సెర్చ్ చేస్తే ఏం ఆన్సర్స్ వస్తాయో అదే ఆన్సర్ ఇస్తుంది. ఇంకొకళ్ళకి ఏమిస్తుందంటే ప్రొఫెషనల్ గా డాక్యుమెంటేషన్ చేసుకోగలుగుతున్నాడు, ప్రొఫెషనల్ ఈమెయిల్స్ రాసుకుంటున్నాడు, రీసెర్చ్లు చేసుకుంటున్నాడు, ఎవ్రీథింగ్ చాట్ జీపీటీతో కానీ ఏఐతో చేసుకుంటున్నాడు. రెండో వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే చాలా టైం సేవ్ చేసుకుంటుండు ఏఐ యూజ్ చేసి. సో ఇక్కడ వచ్చే డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఇద్దరు సేమ్ మోడల్ వాడుతున్నారు, సేమ్ ఏఐ వాడుతున్నారు, కానీ రిజల్ట్ మాత్రం డిఫరెంట్ గా వస్తుంది. ఎందుకు? దీనికి కారణం ఏఐయా? కాదు. చాలా మంది అనుకుంటారు ఏఐ ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి, కానీ ఫెయిల్ అయ్యేది ఏఐ కాదు, మనం ఇచ్చే ప్రాంప్ట్. సో ఈ వీడియో కంప్లీట్ అయిపోయే లోపు మీరు ఏఐతో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రాంప్టింగ్ చేయాలి, దాన్ని ఎలా క్వశ్చన్స్ అడగాలి, దానికి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇవ్వాలి కంప్లీట్గా నేర్చుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఏంటి అంటే అసలు ప్రాంప్ట్ అంటే ఏంటి? చాలా మంది ప్రాంప్ట్ అంటే క్వశ్చన్ అనుకుంటారు, కానీ ప్రాంప్ట్ అంటే మనం ఏఐకి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ ఇవాళ ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యింది అనుకోండి. డైరెక్ట్గా తను వెళ్ళి పని చేయి అనేసానంటే ఏం పని చేస్తాడు? తనకి ఏం పని చేయాలో తెలియదు, ఎక్కడ చేయాలో తెలియదు, ఏ టైం చేయాలో తెలియదు. సో తనకి క్లియర్గా చెప్పాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రికార్డ్ తీసుకొని వచ్చి ఈ టైంలోపు ఇన్ని పేజెస్ కంప్లీట్ చేయి, సాయంత్రం వరకు సబ్మిట్ చెయ్యి అనేసి కొంచెం క్లియర్గా చెప్తే తను ఇచ్చిన టైంలోపు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అతను వర్క్ కంప్లీట్ చేస్తాడు. కానీ ఫస్ట్ చెప్పినట్టు పని చేయి అని చెప్పేసానంటే తనకి ఏం పని చేయాలో మనం ఏం చెప్పలేదు కాబట్టి ఏం చేయాలో అతనికి తెలియదు. ఫస్ట్ కేసులో మనం పని చెయ్యి అని చెప్పినప్పుడు రిజల్ట్ ఏమీ రాదు, ఎందుకనంటే అతనికి ఏం చేయాలో తెలియదు. సో బేసిక్గా పని చేయి అంటే ఏదో ఒక పని చేసేస్తాడు అంతే. కానీ సెకండ్ కేసులో ఇప్పుడు ఈ పని చెయ్యి అంటే పేపర్ మీద ఇవి రాయి, ఈ టైం వరకు కంప్లీట్ చేయి, టైం వరకు సబ్మిట్ చేయి, ఈ ఫార్మాట్లోనే రాయి, ఎక్సెల్లో రాయి అని చెప్పేసి చెప్తే ఎగ్జాక్ట్గా మనం ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అతను పని చేస్తాడనమాట. సో సెకండ్ కేసు ఏంటి అని అంటే మనం క్లియర్గా చెప్పాము తనకి ఏం పని చేయాలి అని చెప్పేసి. ఫస్ట్ కేసులో మనం ఏం పని చేయాలి అని చెప్పలేదు. సో ఇప్పుడు అతనికి క్లారిటీగా అర్థమైంది కాబట్టి క్లియర్గా వర్క్ చేస్తుంది. క్లియర్గా అర్థమైనప్పుడు రిజల్ట్ కూడా క్లియర్గా అక్యురేట్ గా ఉంటాయి. సో ఏఐ కూడా అట్లనే పనిచేస్తుంది. ప్రాంప్ట్ అనేది మనం ఏఐకి ఇచ్చే ఒక జాబ్ డిస్క్రిప్షన్ లాంటిది. అర్థమైంది కదా? ఇప్పుడు ఒక ఎంప్లాయీకి మనం ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తామో ఏఐకి కూడా మనం కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అలా ఇస్తాం. దాన్నే ప్రాంప్ట్ అంటాం. మీరు ఏఐకి ఎంత క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది అంత క్లియర్గా అంత అక్యురేట్ గా వర్క్ చేసి మీకు ఆన్సర్ ని అంత అక్యురేట్ గా ఇస్తుంది. ఒక చిన్న సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి, ఏఐ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ యువర్ ప్రాంప్ట్. ఇక్కడ చాలా మంది చేసే తప్పు ఏంటంటే గూగుల్లో సెర్చ్ ఎలా చేస్తారో ఏఐలో కూడా అదే సేమ్ సెర్చ్ చేస్తున్నారు. ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక 30,000 లోపు ఫోన్ ఇవ్వండి అని, ఫోన్ చూపించు అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తారు. సేమ్ అదే బెస్ట్ ఫోన్స్ అండర్ 30,000 అని చెప్పేసి చాట్ జీపీటీలో కానీ జెమినీలో కానీ ఇచ్చేస్తారు. అలా ఇవ్వడం తప్పు కాదు, కానీ గూగుల్ మీకు లింక్స్ యూఆర్ఎల్స్ ప్రొవైడ్ చేస్తుంది. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటారు అది ప్రొవైడ్ చేసిన యూఆర్ఎల్స్ వెబ్సైట్స్లోకి. ఏఐ మీకోసం అని చెప్పి అనాలిసిస్ చేస్తుంది, కంపారిజన్స్ చేస్తుంది, మీకు ఏది బెస్ట్ ఏంటి అని చెప్పేసి అది కంప్లీట్గా ఆలోచించి మీకోసం ఒక డెసిషన్ కూడా తీసుకోగలుగుతుంది. అది మీకోసం రికమెండేషన్ చేయగలుగుతుంది, పర్సనల్ అసిస్టెంట్ లాగా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టు బెస్ట్ ఫోన్స్ అండర్ 30,000 అని చెప్పేసి అలా సెర్చ్ చేయకుండా మీరు ఏఐకి ఇది చెప్పండి, ఏంటి అది సజెస్ట్ చేయగలుగుతుంది, మీకోసం ఆలోచించుతుంది. కాబట్టి మీరు ఫోన్ ఎందుకు వాడాలనుకుంటున్నారు? గేమింగ్ కోసం వాడాలనుకుంటున్నాను, బెస్ట్ కెమెరా కోసం, బెస్ట్ ప్రాసెసర్ కావాలి నాకు, అండ్ 3 years నాకు ఫోన్ యూజ్ చేసుకోవాలి, ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇచ్చారనుకోండి అది అనలైజ్ చేసుకొని ఆ ప్రైస్ రేంజ్ లో మీకు ఆప్షన్స్ తీసుకొని ఇచ్చిస్తుంది. మీ సిచ్యువేషన్ ని బట్టి అది ఫోన్స్ తీసుకొని చూపిస్తుంది అనమాట. కానీ గూగుల్ జస్ట్ యూఆర్ఎల్స్ ప్రొవైడ్ చేస్తుంది, కానీ ఏఐ మీకు అసిస్టెంట్ లాగా మీకోసం అని చెప్పేసి అది కంపారిజన్స్ అవన్నీ చేసుకొని మీకు ఇవన్నీ డేటాని మీకు ఇస్తుంది. కాంటెక్స్ట్ అంటే ఏంటి అండ్ అది ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎగ్జాంపుల్ మీరు ఒక రెజ్యూమే ఇవ్వమని చెప్పేసి అడిగారు అనుకోండి ఏఐని. సో అది జనరలైజ్ చేసేసి మీకు ఒక రెజ్యూమే ఇచ్చేస్తుంది. సో దానికి దేనికి రెజ్యూమే ప్రిపేర్ చేయాలి, ఎందుకు ప్రిపేర్ చేయాలి, దేనికి అప్లై చేయాలి, ఏ జాబ్ కోసం అని చెప్పేసి అప్లై చేయాలి తెలియదు. సో అదే మీరు ఒక సింపుల్ కాంటెక్స్ట్ ఇచ్చారు, ఏంటి నేను ఒక ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, సో నాకు ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, సో నా శాలరీ ఇది, అండ్ నేను నెక్స్ట్ ఈ కంపెనీలోకి వెళ్ళబోతున్నాను, సో దీనికోసము నాకు ఈ స్కిల్స్ వచ్చు, జావా వచ్చు, ఏఐ వచ్చు, లేదంటే AWS వచ్చు, ఇవి దానికి చెప్పి సో ఇప్పుడు రెజ్యూమే ప్రిపేర్ చేయమని చెప్పండి. సో అది మీకు కావాల్సినట్టు రెజ్యూమే ప్రిపేర్ చేసి ఇస్తుంది అనమాట. సో దీన్నే కాంటెక్స్ట్ అంటారు. ఏంటి మీ సిచ్యువేషన్ దానికి చెప్పడానికి కాంటెక్స్ట్ అంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో, అదే RCTF. దీన్ని గుర్తుపెట్టుకోండి, మీ ప్రాంప్ట్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆర్ అంటే ఏంటి? రోల్. సో మనం ఒక రోల్ని అసైన్ చేయాలి ఏఐకి. అదేంటి? అదొక పాత్ర అనమాట. లైక్ ఏఐ ఎవరిలాగా యాక్ట్ చేయాలి, లైక్ డాక్టర్ లాగా యాక్ట్ చేయాలా, ఫైనాన్షియల్ అడ్వైజర్ లాగా, లేదంటే ఒక ఇంజనీర్ లాగా, ఒక ఆర్కిటెక్ట్ లాగా, లేదంటే ఒక టీచర్ లాగా. ఎగ్జాంపుల్ కి యాక్ట్ యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేదంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ అని చెప్తే చాట్ జీపీటీకి లేదంటే ఏఐకి దాని రెస్పాన్స్ స్టైల్ కూడా మార్చేస్తుంది. సి అంటే కాంటెక్స్ట్. ఇంతకు ముందు అనుకున్నట్టు మీ సిచ్యువేషన్ దానికి చెప్పాలి, మీ గోల్ ఏంటి, లేదంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎంత శాలరీ వస్తుంది, నాకు ఎంత శాలరీ కావాలి, లేదంటే నేను ఏ కంపెనీలోకి వెళ్ళాలి, మీ బడ్జెట్, మీ రిక్వైర్మెంట్, ఇట్లాంటివన్నీ కాంటెక్స్ట్ కిందకి వస్తాయి అన్నమాట.
ఎగ్జాంపుల్కి ఐ 24 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ హ్యావ్ జావా, ఏడబ్ల్యూఎస్, పైథాన్ అని చెప్పేసి మీ దగ్గర కాంటెక్స్ట్ ఉంది కదా, మీకు వచ్చినాయి అన్ని చెప్పండి. సో ఈ సిచ్యువేషన్లో మీరు కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఏఐ మీకు జనరలైజ్డ్ ఆన్సర్స్ ఇవ్వదు, అందరికీ యూజ్ అయ్యే ఆన్సర్స్ అలాంటివి చెప్పదు, మీకోసం అని చెప్పేసి పర్సనలైజ్ చేసేసి ఆన్సర్ని ఇస్తుంది అనమాట. నెక్స్ట్ టాస్క్ అంటే ఇప్పుడు మీరు రోల్ ఇచ్చారు, కాంటెక్స్ట్ ఇచ్చారు, కానీ దానికి ఏం చేయాలో చెప్పాలి కదా, అదే టాస్క్. సో ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే నాకు ఒక 10 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ని క్రియేట్ చేయి అని చెప్పేసి చెప్తాము. సో అది క్రియేట్ చేసేసి ఇచ్చేస్తుంది. సో అదే టాస్క్. మీరు ఒకటే వర్డ్లో ఇవ్వకండి దీన్ని కూడా. ఏంటి, నాకు ఫైనాన్స్ అంటే ఏంటి, ఫైనాన్స్ క్వశ్చన్ మార్క్ ఇలా పెట్టకండి. యాక్చువల్గా దానికి చెప్పండి, నాకు ఒక 10 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కావాలి. మీరు కాంటెక్స్ట్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి ఒక 10 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో అది మీకు ప్రిసైజ్గా ఆన్సర్ ఇస్తుంది అనమాట. అది ఫైనాన్స్ అంటే దానికి అర్థం అవ్వదు. అంటే లైక్ జస్ట్ టాస్క్ ఏంటి, టాస్క్ ఈక్వల్స్ టు ఫైనాన్స్ అని అంటే దానికి అర్థం అవ్వదు. సో ప్రిసైజ్గా నాకు కావాల్సింది అని చెప్పేసి మీరు చెప్పి ఇది నీ టాస్క్ అని చెప్పేసి దానికి చెప్పాలి. అది ఎలా చెప్తారు, లో రిస్క్ లేదంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయి ఇలాంటివి చెప్పారనుకోండి, దానికి క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. లేదు ఉత్తగే ఫైనాన్స్ అని చెప్పేసి కొడితే దానికి ఏమీ అర్థం అవ్వదు. దానికి జనరలైజ్ చేసేసి ఆన్సర్ ఇచ్చేస్తుంది. మీకు ఏం కావాలో దానికి ప్రిసైజ్గా చెప్తే దానికి అర్థం అవుతుంది. సో అప్పుడు అది కూడా ప్రిసైజ్గా మీకు ఆన్సర్ ఇస్తుంది. మీ ప్రాంప్ట్ ఎంత క్లియర్గా ఉంటుందో ఆన్సర్ కూడా అంత క్లియర్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఫార్మాట్. ఎఫ్ అంటే ఫార్మాట్. సో ఇది చాలా మంది యూజ్ చేయరు, కాకపోతే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, చాలా పవర్ఫుల్. ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైనాన్షియల్ అడ్వైస్ కావాలి అని అన్నారు. ఎలా ఇస్తుంది అడ్వైస్? నార్మల్గా ఏ ఎక్స్ప్లెనేషన్లో ఇస్తుంది. మీకు ఒక టేబుల్ ఫార్మాట్లో కావాలి, సో దానికి చెప్పండి ఒక టేబుల్ ఫార్మాట్లో కావాలి, ఏ ఎక్స్ప్లెనేషన్ కావాలి, లేదంటే ఒక ఎక్స్పోర్ట్ చేసుకునే ఫైల్లో కావాలి, లేదంటే మార్క్ డౌన్ ఫైల్ కావాలి అని చెప్పి. సో ఇలాంటి ఫార్మాట్ మీరు ఇచ్చినప్పుడు అది మీకు ఎలాంటి ఫార్మాట్ కావాలో అది తయారు చేసిన డేటాను మొత్తం అలాంటి ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి మీకు నీట్గా డేటాని చూపిస్తుంది. ఫార్మాట్ కూడా ఏంటి అని అంటే మనకు వచ్చిన అవుట్పుట్ని కూడా కంప్లీట్గా మార్చి చూపెట్టగలుగుతుంది ఫార్మాట్. సో ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. గివ్ మీ ఏ ఫైనాన్షియల్ ప్లాన్ అని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. దీనికి ఇది ఏం ఆన్సర్ ఇస్తుంది చూడండి. అందరూ చెప్పే బేసిక్ జనరలైజ్డ్ ఆన్సర్ ఇక్కడ ఇచ్చేసింది. చాలా రెగ్యులర్గా ఉంది ఈ ఆన్సర్. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా యూట్యూబ్లో ఎత్తుక్కున్నా కూడా ఇట్లాంటి ఆన్సర్స్ మీకు చాలా కనిపిస్తాయి. ఇంకొకటి ట్రై చేద్దామా ప్రాంప్ట్. ఏంటి అది, దీనికి మనం ఒక రోల్ అసైన్ చేద్దాము. అదే యాక్ట్ యాజ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్, దెన్ గివ్ మీ ఏ ఫైనాన్షియల్ ప్లాన్. దీని రోల్ ఏంటి, ఫైనాన్షియల్ అడ్వైజర్ అని చెప్పేసి దాని రోల్ పెట్టాము. మనకేం కావాలి, గివ్ మీ ఏ ఫైనాన్షియల్ ప్లాన్. సో అది టాస్క్. ఇందులో కూడా చూడండి, ఇంతకు ముందు దానికంటే ఇది కొంచెం బెటర్, కానీ ఇది మీకు పర్సనలైజ్డ్గా లేదు. ఎందుకు అని అంటే మీరు దానికి కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేయలేదు. సో ఇప్పుడు మనం RCTF నుంచి కంప్లీట్ ప్రాంప్ట్ని రాసుకుందాం. ఏంటి, యాక్ట్ యాజ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్, యూ హ్యావ్ 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్స్, యూ హ్యావ్ గివెన్ థౌజండ్స్ ఆఫ్ అడ్వైజెస్ టు యువర్ క్లయింట్స్. అది దాని రోల్. కాంటెక్స్ట్ ఏంటి, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ ఎర్న్ 25,000 per month, I stay in Bangalore, I want to buy a car in 5 years with 12 lakhs. ఇది కాంటెక్స్ట్. నెక్స్ట్ ఏంటి, గివ్ మీ ఏ ఫైనాన్షియల్ ప్లాన్ ఫర్ 5 years. ఇది దాని టాస్క్. నెక్స్ట్ మనం ఫార్మాట్ కూడా ఇద్దాం. అదే గివ్ మీ ఏ టేబుల్ ఫార్మాట్ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ AI. ఇప్పుడు చూడండి, దీని రెస్పాన్స్ మనకి కావాల్సినట్టు మన ఫైనాన్షియల్ రిలేటెడ్గా కాంటెక్స్ట్ దానికి ఉంది కాబట్టి మన రిలేటెడ్గా పర్సనల్గా దానికి ఆన్సర్ ఇచ్చింది. ప్రీవియస్ 2 ఆన్సర్స్ దగ్గర కాంటెక్స్ట్ లేదు అండ్ ఫార్మాట్ లేదు, జనరల్గా జనరలైజ్ చేసేసి ఆన్సర్ ఇచ్చేసింది. కానీ ఇక్కడ మనకి కావాల్సినట్టు మన ఫైనాన్షియల్స్ని బట్టి ఇది మనకి మనం అడిగిన ఫార్మాట్లో ఆన్సర్ ఇచ్చింది. అర్థమైంది కదా. ఇక్కడ మనకు ఒక విషయం అర్థమైంది. ఏంటి, ప్రాంప్ట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, అందుకని చెప్పేసి వచ్చే రిజల్ట్ కూడా ఇంప్రూవ్ అయిందనమాట. ఇప్పుడు మనము ప్రొఫెషనల్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ చూద్దాం. ఫస్ట్, ఏఐని మనల్ని క్వశ్చన్స్ అడగమని చెప్పండి. ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ ప్లాన్ రాసే ముందు దానికి కావాల్సిన టాప్ 10 థింగ్స్ని నన్ను అడుగు, నీకు తెలియని విషయాలు, టాప్ 10 క్వశ్చన్స్ నన్ను అడుగు అని చెప్పండి. సో అది ముందే మిమ్మల్ని అడుగుతుంది మీకు ఏం రిక్వైర్మెంట్స్ కావాలి అని చెప్పి.
సెకండ్ టెక్నిక్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వడం. ఒక ఈమెయిల్ రాస్తున్నారు, ఈమెయిల్ రాసేటప్పుడు నాకు స్టీవ్ జాబ్స్ లాగా ఈమెయిల్ రాయి అని చెప్పేసి చెప్తే అది స్టీవ్ జాబ్స్ యొక్క ఈమెయిల్ స్టైల్ని కాపీ చేసి ఈమెయిల్ స్టైల్లో మీకు ఈమెయిల్ రాసిస్తుంది. లేదు నాకు ఒక యాపిల్ స్టైల్లో వెబ్సైట్ క్రియేట్ చేసి ఇవ్వు అనండి. సో మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు యాపిల్ వెబ్సైట్ లాగా మీకు డేటాని రిప్రజెంట్ చేసి లేఅవుట్స్ అలా ఇచ్చేస్తుంది. సో అదేంటి, మీరు ఎగ్జాంపుల్ ఇచ్చిన దాన్ని బట్టి అది దాని స్టైల్ మార్చుకొని ఆ స్టైల్ ప్రకారం ఆన్సర్స్ ఇస్తుంది. సో ఏఐకి మీరు చెప్పేది అర్థమవుతుంది, ఎందుకనంటే దాని దగ్గర చాలా డేటా ఉంటుంది. థర్డ్ టెక్నిక్ ఏంటంటే కన్స్ట్రెయిన్స్ అంటే రూల్స్. ఎగ్జాంపుల్ ఒక మెయిల్ రాస్తున్నారు, మెయిల్ రాసేటప్పుడు ఒక 100 లైన్స్లో రాయండి లేదంటే 100 వర్డ్స్లో రాయండి అని చెప్పేసి ఏమన్నా మీకు రూల్స్ ఉన్నాయి. సో ఆ రూల్స్ కూడా మీరు దానికి ప్రొవైడ్ చేయొచ్చు. లేదు అని అంటే ఈ స్టైల్లోనే రాయి, లేదంటే నాకు సింపుల్ ఇంగ్లీష్లో రాయి, లేదంటే తెలుగులో రాయి, బుల్లెట్ పాయింట్స్ వద్దు. ఇట్లాంటి కాన్స్ట్రెయిన్స్ పెడితే అది మీకు కావాల్సిన ఫార్మాట్లోనే అది మీకు రాసిస్తుంది. సో కన్స్ట్రెయిన్స్ వల్ల ఏఐ ఇచ్చే అవుట్పుట్ కూడా చాలా కంట్రోల్డ్గా ఉంటుంది. మనకి ఏ ఫార్మాట్లో కావాలి ఏంటి అనేది మనం ఇంతకుముందు ఫార్మాట్ అనుకున్నాం కదా. కన్స్ట్రెయిన్స్ అంటే మనకి ఆల్మోస్ట్ ఫార్మాట్ లాగా అనమాట. నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ అడగండి. ఒక ఈమెయిల్ రాస్తున్నారు, ఈమెయిల్లో వర్షన్స్ ఇవ్వు అంటే ఫన్నీ ఈమెయిల్ ఇవ్వు లేదంటే సీరియస్ ఈమెయిల్ ఇవ్వు. ఇట్లా మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ ఈమెయిల్ ఇవ్వమంటే అది మల్టిపుల్ వర్షన్స్ ఆఫ్ ఈమెయిల్స్ ఇస్తుంది. సో మీరు ఏది మీకు నచ్చితే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు అన్నీ నచ్చాయి ఆ కేసులో దాన్నే మళ్ళీ క్వశ్చన్ రిపీటెడ్ ఇంకొక క్వశ్చన్ అడగండి, టాప్ 3 ఈమెయిల్స్ని పిక్ చేయి అని చెప్పి ఆ పని కూడా మీకు చేసి పెడుతుంది ఏఐ. నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే ఇటరేటివ్ క్వశ్చన్స్ అడగడం. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకసారి ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఏఐ ఫస్ట్ ఆన్సర్నే ఫైనల్ ఆన్సర్గా ఫిక్స్ అయిపోతారు, దాన్ని మళ్ళీ క్వశ్చన్స్ అడగరు. మనకి ఒక ప్రిసైజ్ ఆన్సర్ కావాలి, మనకు కావాల్సినట్టుగా ఆన్సర్ రావాలి అంటే దాన్ని ఇటరేటివ్గా క్వశ్చన్స్ అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టికల్ రాస్తున్నారు, సో మీకు అదొక ఆర్టికల్ని జనరేట్ చేసింది. సో మీకు అంత పెద్ద ఆర్టికల్ అవసరం లేదు. సో నెక్స్ట్ ప్రాంప్ట్ ఏమి ఇవ్వండి, నాకు ఇంత పెద్ద ఆర్టికల్ కాదు కొంచెం చిన్నగా ఇవ్వు. నెక్స్ట్ స్టెప్లో ఏమిస్తారు, నాకు తెలుగులో కావాలి లేదంటే ఇంగ్లీష్లో కావాలి అని చెప్పండి. ఇటరేటివ్గా అడుగుతా ఉంటే మీకు ఎట్ ద ఎండ్ మీకు కావాల్సినట్టు మీ పర్సనలైజ్డ్గా ఆన్సర్స్ వస్తాయి. ఇలా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేస్తూ వెళ్ళాలి. ఇదే నిజమైన ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మనందరం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో కామన్గా ఏఐలో చేసే మిస్టేక్స్ నేను చెప్తాను, అవి మీరు రిపీట్ చేసుకోకుండా చూసుకోండి. 1 లైన్ ప్రాంప్టింగ్, రోల్ ఇవ్వకపోవడము, కాంటెక్స్ట్ ఇవ్వకపోవడము, ఫార్మాట్ ఇవ్వకపోవడము, దానికి టాస్క్ ఇవ్వకపోవడము, అంటే ఇవన్నీ కల్పించుకోండి. సో మీకు అది ఇచ్చే రిజల్ట్ కూడా అంత బాగుంటుంది. మొదటి ఆన్సర్నే ఫైనల్ ఆన్సర్ అనుకోవడము. ఏఐని మాత్రం బ్లైండ్గా నమ్మకండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏఐ ఇచ్చే ప్రతి ఆన్సర్ ఫ్యాక్ట్ కాదు, దాన్ని ప్రతిసారి మీరు ఇంపార్టెంట్ డేటా అయితే మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. ఒకటే ప్రాంప్ట్లో చాలా క్వశ్చన్స్ అడగడం వల్ల అది అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ట్రై చేసి ప్రతిదాన్ని జనరలైజ్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాం. మీరు కాపీ పేస్ట్ చేస్తూ ఉంటారు కదా ఇచ్చిన డేటాని. సో ఇచ్చే డేటాని కాపీ పేస్ట్ చేసే ముందు అసలు నిజమేంటి ఇందులో అని చెప్పేసి క్రాస్ వెరిఫై చేసుకోండి ఇంపార్టెంట్ డేటాని. ఈ తప్పులు చేయకండి, మీ రిజల్ట్స్ మాత్రం చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో ఫైనల్గా కంక్లూజన్, ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది కదా, ఏఐ అనేది గూగుల్ సెర్చ్ కాదు, అదొక పర్సనల్ అసిస్టెంట్. దాన్ని ఒక చిన్న క్వశ్చన్ లాగా అడగబాకండి, ఏది అడిగినా కూడా ప్రతిదానికి దాంతో ఇంటరాక్ట్ అవ్వండి. ఏఐ ఒక సెర్చ్ ఇంజిన్ కాదు, అదొక మెంటర్, ఒక డాక్టర్, ఒక టీచర్. మీరు ఎంత క్లియర్గా ఏఐకి అర్థమయ్యేలాగా చెప్తారో అది మీకు అంత క్లియర్గా రిజల్ట్ ఇస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి ఏఐని చిన్న చిన్న ప్రాంప్ట్స్ కాకుండా డిస్క్రిప్టివ్గా ఇవ్వండి, దానికి ఒక రోల్ అసైన్ చేయండి, కాంటెక్స్ట్ ఇవ్వండి, ఫార్మాట్ ఇవ్వండి అండ్ టాస్క్ ఇవ్వండి. సో అది మీకు క్లియర్గా డిస్క్రిప్టివ్గా రిజల్ట్స్ ఇస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, బ్యాడ్ ప్రాంప్ట్ ఈక్వల్స్ టు బ్యాడ్ రిజల్ట్స్, బెస్ట్ ప్రాంప్ట్ ఈక్వల్స్ టు బెస్ట్ రిజల్ట్స్. ఏఐ యొక్క అసలు పవర్ చాట్ జీపీటీలోనో జెమినీలోనో లేదంటే క్లౌడ్లోనో లేదు, మనం ఇచ్చే ప్రాంప్ట్లోనే ఉంది. మనం ఎంత క్లియర్గా కమ్యూనికేట్ అవుతామో ఏఐతో అదంతా పవర్ఫుల్గా రెస్పాన్స్ ఇస్తుంది. తర్వాత వీడియోలో 0 షాట్ 1 షాట్ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ కోసం తెలుసుకుందాం. అసలు అవంటే ఏంటి, వాటిని ఎక్కడ యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి పూర్తిగా తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.